Namaste people, welcome to my channel Nick Talks. Please like, share my videos and subscribe to my channel. Your support means a lot. Please click the bell icon to get the notifications whenever I upload a video. So without any further delay, let's get started. హలో గాయస్, ఇప్పుడు మనం ఈ వీడియోలో గవర్నమెంట్ పెట్టిన న్యూ రూల్ ఏంటి. సో ఫస్ట్ క్లాస్కి 6 years ఖచ్చితంగా ఉండాలని ఒక రూల్ పెట్టింది, దాని గురించి చూద్దాము. అండ్ ఒకవేళ ఏజ్ డిఫరెన్స్ ఉంటే గవర్నమెంట్ మనకి ఏ వెబ్సైట్ తీసుకొచ్చింది సో యాజ్ టు గైడ్ అవర్ చైల్డ్ త్రూ టెక్స్ట్ బుక్స్ అనమాట, అది చూద్దాము. అండ్ అగైన్ స్కూల్స్ని వెతుక్కోవడం ఎలా, మనం చాలా కష్టపడుతూ ఉంటాము మన పిల్లలకి ఏం స్కూల్స్ ఉన్నాయి ఈ ఏరియాలో అండ్ వేరే స్కూల్స్ ఎక్కడ ఉన్నాయి, అది ఎక్కడ బ్రాంచ్ ఉంది, ఇలా మనం టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటాం ఎక్కడుందో తెలియక. సో ఆ స్కూల్స్ ఎలా వెతుక్కోవాలి అది కూడా చూద్దాము. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ దాకా చూడండి, ఎందుకంటే మీకు మొత్తం క్లియర్గా అర్థమవుతుంది. సో స్కూల్స్ కూడా ఎక్కడున్నాయో మీకు చూసుకోవడానికి క్లియర్గా ఉంటుంది. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. సో ఫస్ట్ టాపిక్ వస్తే కనుక ఇప్పుడైతే మామూలుగా ఎలా జరుగుతుంది అంటే 5 years ఉన్నా మనం ఫస్ట్ క్లాస్లో అలా పిల్లల్ని జాయిన్ చేసేస్తాము. కొన్ని స్కూల్స్ జాయిన్ చేసుకుంటాయి ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్లో. కాకపోతే ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఒక రూల్ అయితే తీసుకొచ్చింది, ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్లో మనం జాయిన్ చేస్తున్నాము అంటే ఖచ్చితంగా ఆ పిల్లాడికి కానీ అమ్మాయికి కానీ 6 years ఉండాల్సిందే అన్నమాట. సో ఈ రూల్ ఎందుకు పెట్టింది, అన్ని స్టేట్స్ త్రూ అవుట్ ద ఇండియాకి ఈ రూల్స్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ పంపించేసింది అనమాట. సో ఫస్ట్ క్లాస్కి ముందు ఖచ్చితంగా ప్రీ స్కూలింగ్ ఉండాలి అని ఒక మెయిన్ ముఖ్య ఉద్దేశంతో ఈ రూల్ అయితే మనకి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఎందుకంటే గవర్నమెంట్ నమ్ముతుంది ప్రీ స్కూలింగ్ అనేది ఒక ఫౌండేషన్. సో ఫౌండేషన్ కనుక స్ట్రాంగ్గా ఉంటే నెక్స్ట్ ఫస్ట్ క్లాస్ నుండి పిల్లలు బాగా చదువుకొని ఇంకా ముందుకు వెళ్ళొచ్చు అని గవర్నమెంట్ నమ్ముతుంది. అందుకనే మనకి ఇప్పుడు దాకా లేకపోయినా ఇప్పుడు నుండి అయినా ప్రీ స్కూలింగ్ ఇంపార్టెన్స్ గవర్నమెంట్ పేరెంట్స్కి తెలియాలి అనుకుంటుంది, అందుకని ఈ రూల్ తీసుకొచ్చింది అనమాట. సో ఈ రూల్ అనేది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 దీన్ని అనుసరిస్తూ మనకి ఇచ్చిందనమాట. మామూలుగా ట్రెడిషనల్గా మనకి ఇప్పుడు దాకా 10+2 సిస్టమ్ ఉంటుంది, అంటే 10th class ప్లస్ 2 years ఇంటర్. కాకపోతే ఇప్పుడు దీన్ని 5+3+3+4 సిస్టమ్గా మార్చింది మన గవర్నమెంట్. సో అది కూడా క్లియర్గా చూద్దాము. సో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అనేది కంపల్సరీ లాగా ఇండైరెక్ట్గా చెప్తున్నారు అనమాట. సో చాలామంది ఏంటంటే నర్సరీ అవన్నీ జాయిన్ చేయకుండా డైరెక్ట్గానే 4-5 yearsకి అట్లా ఫస్ట్ క్లాస్ జాయిన్ చేసేద్దాం, ఒకటి ఏదైనా స్కిప్ చేసేద్దాం. ఏంటంటే నర్సరీ జాయిన్ చేయకుండా ఎల్కేజీ, యూకేజీ డైరెక్ట్గా చదివించి ఫస్ట్ క్లాస్కి జాయిన్ చేయడం, లేకపోతే ఈ మూడిట్లో ఏదో ఒకటి స్కిప్ చేసేసి ఫస్ట్ క్లాస్ డైరెక్ట్గా జాయిన్ చేస్తూ ఉంటారు. దీన్ని ఎలిమినేట్ చేయాలి. సో ఫస్ట్ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ చాలా ఇంపార్టెంట్ చైల్డ్కి, ఎందుకంటే అక్కడ వాళ్ళు ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది, వాళ్ళ ఎమోషనల్ కేపబిలిటీ అండ్ లర్నింగ్ స్కిల్స్ అండ్ వేరే వాళ్ళతో ఎలా ఉండాలి, ఎలా నేర్చుకోవాలి, ఇదంతా ఫౌండేషన్లోనే ఉంటుంది కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. అందుకని ఇలా గవర్నమెంట్ తీసుకొచ్చింది. సో ఫస్ట్ 5 yearsలో ఈ 5+3+3+4 సిస్టంలో 5లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ 3 years, ఫస్ట్ సెకండ్ స్టాండర్డ్ ఇదనమాట 5 years కలిపి. సో 3 to 8 yearsలో మనకి ఈ ప్రీ స్కూలింగ్ అండ్ ఫస్ట్ సెకండ్ క్లాస్ అయిపోవాలి. సో ఫస్ట్ క్లాస్ 6th yearలో జాయిన్ చేస్తే సెకండ్ క్లాస్ 7th year కల్లా అయిపోద్ది. సో 3 to 8 years లోపల మనకి ఫస్ట్ ఫేజ్ 5 అయితే అయిపోద్ది. నెక్స్ట్ సెకండ్ ఫేజ్ దట్ ఈస్ 3, అంటే 8 to 11 years లోపల 3rd to 5th standard దాకా అయిపోవాలి. ఆ తర్వాత థర్డ్ ఫేజ్ వచ్చి ఇంకొక 3, అది 11 to 14. సో 6 to 8 classes దాకా అనమాట. నెక్స్ట్ ఫోర్త్ ఫేజ్ 14 to 18 లోపల మనకి 9 to 12 classes. ఇది అనమాట గవర్నమెంట్ ఇప్పుడు తీసుకొచ్చింది. కానీ చాలామందికి ఏంటంటే ప్రీ స్కూలింగ్ ఇవ్వలేరు, కొందరు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ జాయిన్ చేయలేను. ఈవెన్ అంగన్వాడీస్, ప్రభుత్వం కానీ ఏమైనా ఎయిడెడ్ కానీ ప్రైవేట్ కానీ ఎన్జిఓస్ వీటన్నిటికీ ప్రీ స్కూల్స్ అనేది ఇంపార్టెంట్ అని గవర్నమెంట్ అయితే రూల్స్ చెప్పేసింది అనమాట. ఆల్రెడీ కొన్ని స్టేట్స్లో అయితే ఇది 6th yearకే జాయిన్ చేసుకుంటున్నారు ఫస్ట్ క్లాస్కి. అది లైక్ యూపీ, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ ఇవన్నీ 6 yearsకే ఖచ్చితంగా జాయిన్ చేసుకుంటున్నారు. కానీ మన తెలుగు స్టేట్స్ ప్లస్ ఢిల్లీ, రాజస్థాన్ వీటన్నిటిలో ఏంటంటే 5 years అలా కూడా జాయిన్ చేసేసుకుంటారు ఫస్ట్ క్లాస్కి.
సో ఇది ఇప్పుడు ఇలా కాకుండా 6th ఇయర్కే మనం ఫస్ట్ క్లాస్ జాయిన్ చేసేటట్టు గవర్నమెంట్ అయితే రూల్స్ ఇచ్చిందనమాట. సో ఇప్పుడు మనము ఒకవేళ పిల్లలకి ఏజ్ గ్యాప్ ఉంది, మీరే గైడ్ చేయాలనుకుంటున్నారు పేరెంట్స్ త్రూ స్కూల్ ఎడ్యుకేషన్, త్రూ స్కూల్ టెక్స్ట్ బుక్స్. సో దానికి ఎలా చేయాలి, ఆ టెక్స్ట్ బుక్స్ మనము ఈ టెక్స్ట్ బుక్స్ ఎలా తెచ్చుకోవాలి, దానికోసం గవర్నమెంట్ మనకి ఈ పాఠశాల అనే ఒక వెబ్సైట్ లాంచ్ చేసింది. ఇది మనకి యాప్ కూడా ఉంటుంది, బోత్ iOS ఆండ్రాయిడ్ రెండిట్లో మనం డౌన్లోడ్ చేసుకొని కూడా వాడుకోవచ్చు. జస్ట్ ఈ పాఠశాల అని గూగుల్లో సెర్చ్ చేయండి, ఈ ఫస్ట్ లింక్ వెళ్ళిపోండి. ఫస్ట్ లింక్ వెళ్ళిపోయిన తర్వాత మనం ఇక్కడ ఈ పాఠశాల ఉంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ స్టూడెంట్స్ అని వస్తుంది. సో స్టూడెంట్సే చదువుకుంటుంటే స్టూడెంట్స్ అని కొట్టేసి ఇక్కడ సెర్చ్ చేసుకోండి. లేకపోతే ఏంటి, పేరెంట్స్ గైడ్ చేయాలనుకుంటున్నారు, సో అప్పుడు పేరెంట్స్ అని నొక్కేసేయండి. పేరెంట్స్ అని నొక్కేసి ఇక్కడ మనకి ఈ టెక్స్ట్ బుక్స్, ఈ రిసోర్సెస్ ఇలా ఉన్నాయి. టెక్స్ట్ బుక్సే కాకుండా మనకి మిగతా రిసోర్సెస్ కావాలి. సో అప్పుడు మనము ఇది ఇలా మనము ఇక్కడ టైప్ ఇచ్చేసి ఆడియో, లాంగ్వేజ్, తెలుగు అండ్ లెవెల్, ప్రైమరీ, ఈ ప్రైమరీ ఇలా కొట్టేసి ఫిల్టర్ అని కొట్టేస్తే మీకు ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ టెక్స్ట్ బుక్స్ కాకుండా మిగతా వీడియోస్ అలా వస్తాయి అన్నమాట. సో ఇవి మనము పిల్లలకి మనకు కావాల్సిన వీడియోని మనము వాళ్ళకి ఎడ్యుకేట్ చేయొచ్చు అనమాట. అలా కాకుండా మీకు టెక్స్ట్ బుక్సే కావాలి అనుకున్నప్పుడు పేరెంట్స్ అని నొక్కేసి ఇక్కడ ఈ టెక్స్ట్ బుక్స్ అని క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మనకి క్లాస్ వస్తుంది, సపోజ్ 2nd క్లాస్ సబ్జెక్ట్, నాకు ఇంగ్లీష్ కావాలి. అండ్ దెన్ ఇక్కడ మనకి ఏమేమి బుక్ టైటిల్స్ అయితే ఉన్నాయో, ఎవరెవరైతే మనకి ఇస్తున్నారో వాళ్ళు ఉంటాయి. ఇక్కడ ఓన్లీ మృదంగం ఉంది. సో ఓకే కొట్టేసి గో కొట్టండి. మనకి ఇక్కడ చూడండి అన్ని చాప్టర్స్ వస్తాయి అనమాట. ఇట్లా బుక్ లాగానే, ఈ బుక్ లాగానే వర్క్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ మనకి ఈ PDF కావాలనుకుంటే డౌన్లోడ్ కంప్లీట్ బుక్ ఎస్ PDF, ఇది క్లిక్ చేసేసుకోండి, మీకు PDF డౌన్లోడ్ అయిపోద్ది. సో ఈ బుక్ లాగానే ఇంక ఇది మనము వాళ్ళని గైడ్ చేస్తూ ఇది చూపిస్తూ వాళ్ళకి నేర్పించవచ్చు. సో ఇదనమాట ఈ పాఠశాల. అండ్ ఇది కాకుండా మీకు స్కూల్స్ ఎలా వెతుక్కోవాలి అన్నది చెప్తానని చెప్పా కదా, దానికి ఫస్ట్ education.gov.in ఇలా సర్చ్ చేయండి గూగుల్లో. సర్చ్ చేసిన తర్వాత ఇలా నేను ఇంతకు మీకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 గురించి చెప్పా కదా, మీకు దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా ఇది క్లిక్ చేయండి. మీకు చాలా మన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, అసలు ఏంటి పాలసీ అని చెప్పి మొత్తం ఇక్కడ రాసి ఉందన్నమాట. మీరు క్లియర్గా కావాలంటే ఇది చదువుకోవచ్చు. సో ఇక్కడ మనకి స్కూల్స్ గురించి తెలియాలి అనుకుంటున్నప్పుడు ఇక్కడ మనకి నో యువర్ స్కూల్ అని ఉంది, అది క్లిక్ చేయండి. ఓకే అని చెప్పండి. చూడండి ఇలా వచ్చేసింది. సో మనకి ఇక్కడ 3 types ఉంది మనకి సెర్చ్ చేసుకోవడానికి, స్కూల్ నేమ్తో, పిన్ కోడ్ ద్వారా, ఆర్ UDISC కోడ్, స్కూల్ కోడ్ అనమాట. సో నేను జస్ట్ పిన్ కోడ్ ద్వారా సెర్చ్ చేయాలి అనుకుంటున్నాను అనుకుంటే సెర్చ్ బై పిన్ కోడ్ అని కొట్టేసేయండి. కొట్టేసిన తర్వాత సపోజ్ నేను ఏ స్టేట్కి సెర్చ్ చేయాలనుకుంటున్నానో ఆ స్టేట్కి సెర్చ్ చేయాలి. సో ఆ పిన్ కోడే ఇవ్వండి. సపోజ్ నేను 5,46 అని కొడుతున్నాను. 46 అని కొట్టిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసేయండి. ఇంకా మీరు డైరెక్ట్గా పిన్ కోడ్ ఇస్తున్నారు కాబట్టి స్టేట్తో అవసరం లేదనమాట. ఒకవేళ మీరు కనుక ఇక్కడ సెర్చ్ పై నేమ్ ఇస్తుంటే కనుక మనం కంపల్సరీగా ఏ స్టేట్ అయితే అది మనం మెన్షన్ చేయాలి, పిన్ కోడ్ అయితే అవసరం లేదు. సో పిన్ కోడ్ ఇచ్చేసి మనకి ఈ క్యాప్చా ఎంటర్ చేసేసి జస్ట్ సబ్మిట్ అని చేయండి. బూమ్, చూడండి మొత్తం స్కూల్స్ ఈ పిన్ కోడ్ లో ఏవైతే స్కూల్స్ ఉన్నాయో అవన్నీ స్కూల్స్ వస్తాయని మనకి. సో ఇక్కడ ఇన్ని స్కూల్స్ ఉన్నాయి అండ్ ఈ పర్టికులర్ స్కూల్లో మీకు ఆ స్కూల్ PDF గురించి కానీ ఆ స్కూల్ ట్రాక్ చేయాలి, ఎప్పుడు పెట్టారు, ఎలా ఉంది, ఇలా మొత్తం ట్రాక్ చేయాలనుకుంటే కూడా మనం ఇక్కడ నొక్కవచ్చు. అండ్ ఆ స్కూల్ గురించి PDF కావాలనుకుంటే PDF ని మనము మొత్తం తీసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎక్కడుంది, ఏంటి, అసలు ఈ స్కూల్ యొక్క సిలబస్ ఏంటి, అలాంటివన్నీ అనమాట, లొకేషన్ ఏంటి, అండ్ రిపోర్ట్ కార్డ్ కూడా. ఈ స్కూల్ గురించి మొత్తం రిపోర్ట్ కావాలి అనుకుంటే కూడా మనము ఇలా డౌన్లోడ్ చేసేసుకోవచ్చు అనమాట. సో హోప్ మీ అందరికీ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. సో త్వరగా వెళ్ళి మీ పిల్లలు ఆల్రెడీ ఒక స్కూల్లో చదివేస్తుంటే ఆ స్కూల్ ఉందా లేదా అని సెర్చ్ చేయండి. దానికి అవసరమైన PDF ని అంతా ఇన్వెస్టిగేట్ చేసుకోండి. కాదు కొత్తగా సెర్చ్ చేసుకుంటున్నా అనుకుంటే ఇది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. కంటెంట్ నచ్చితే ప్లీజ్
సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చిన వాళ్ళైతే. థ్యాంక్ యూ.